హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయిన కూర అయితే చేశానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి పొన్నగంటి కూర, ఇంకా పెసరపప్పు ఇగురు కూర అనమాట. చాలా చాలా హెల్దీ అండి, కంటికి చాలా మంచిది అనమాట. కంటికనే కాదండి, ఒంటికి కూడా చాలా మంచిది. ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ పొన్నగంటి కూరని ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనకి ఏ ఆకుకూర అయినా చాలా హెల్దీ కదండి. అలాగే ఈ సీజన్లో అంటే వర్షాలు వచ్చేటప్పుడే ఇలాంటివి ఆకుకూరలన్నీ కూడా మనకి దొరుకుతాయి కదండి. అలాంటప్పుడు ఏ కూరనైనా ఏ ఆకుకూరనైనా అస్సలు మిస్ చేయొద్దండి. ఎప్పుడు ఏ సీజన్లో దొరికే ఆకుకూరని అప్పుడైతే కంపల్సరీగా తినాలి. అందుకనే ఈసారి నేనైతే స్పెషల్గా ఈ కర్రీ అయితే తెలియని వారి కోసం అయితే చేసి చూపించానండి. అయినా కొంతమందికి అయితే ఈ పొన్నగంటి ఆకు ఎలా ఉంటుంది, ఈ కూర ఎలా చేస్తారో కూడా తెలియదు కదా. అలాంటి వారి కోసమే ఈ వీడియోనండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ అనమాట. ఓకే అండి, ఇంకా ఎందుకండి లేట్ చేయటం, ఈ పొన్నగంటి పెసర ఇగురు కూర ఎలా ప్రిపేర్ చేశానో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. చూడండి, పొన్నగంటి కూరని ఇలా ఒలిచేసుకొని శుభ్రంగా ఒక 5-6 సార్లు అయితే కడిగి ఉంచుకున్నానండి. ఇది వచ్చేసి 3 కట్టల పొన్నగంటి కూర. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. పక్కన వచ్చేసి మనకి పెసరపప్పు అండి, ఒక అర్ధగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను. చిన్న టీ గ్లాసు పెసరపప్పు అనమాట. అర్ధగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసి ఇలా నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో నూనె వేసుకుంటున్నాను. ఇది ఇగురు కూర కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక 5-6 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె అయితే వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అయితే వేసుకోవాలి. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ పొన్నగంటి కూరను అయితే వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత చక్కగా ఈ నూనె అంతా ఈ కూరకు కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ ఆకు అనేది, ఈ పొన్నగంటి కూర పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి. చక్కగా మగ్గిపోయిందండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని మనం అర్ధగంట ముందు నానబెట్టి ఉంచుకున్న ఈ పెసరపప్పునైతే నీళ్ళన్నీ వంపేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని పెసరపప్పు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను.
ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, గ్రీన్ కలర్, ఎల్లో కలరు భలే కనిపిస్తుంది కదా. తిన్నా కూడా అదే విధంగా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉప్పు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ మూత మీద నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆవిరికే ఆ ఆకుకూర పెసరపప్పు అనేవి ఉడికిపోవాలన్నమాట. ఆల్రెడీ మనం అర్ధగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైనా ఉడకలేదు అని మనకు అనిపించింది అనుకోండి, కొద్దిగా సరిగా ఎక్కువసేపు నానబెట్టుకోలేదు అనుకోండి, తొందరగా ఉడకదు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ప్లేట్ మీద నీళ్ళు వేసుకున్నాం అనుకోండి, ఈ నీళ్ళు అనేది ఆవిరి లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఆకుకూర అయినా సరే మనకి పెసరపప్పు అయినా సరే మగ్గుతుందనమాట. ఇలా ప్లేట్ పెట్టేసి నీళ్లు పోసి కంటిన్యూగా ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచేసి గ్యాస్ మరొక్కసారి వినండి. గ్యాస్ అయితే సిమ్లోనే ఉండాలండి. హైలో పెట్టుకున్నాం అనుకోండి అడుగంటుతుంది. అందుకనే గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని 5 నిమిషాలు కంటిన్యూగా ఇలా మగ్గించుకుంటే మనకి మంచిగా ఆకుకూర అయినా పెసరపప్పు అయినా చక్కగా ఉడికిపోతుంది అనమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను. ఆ కూర మగ్గేలోపు మనం ఎల్లిపాయ కారం అయితే పట్టేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను పొట్టుతో సహా. ఉప్పు కొద్దిగా కూరలో వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మెత్తగా ఎల్లిపాయ కారం అనేది గ్రైండ్ చేసుకుందాం. ఎల్లిపాయ కారం అయితే పట్టేసానండి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ కూర మగ్గే వరకు వెయిట్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి నీళ్ళు చాలా వరకు ఆవిరైపోయాయి, చూసారు కదా. వావ్, చూడండి మనకి ప్లేట్ మీద ఉన్న నీళ్ళన్నీ ఆవిరి రూపంలో ఇలా కిందికి వచ్చేసి మనకి చక్కగా ఆకుకూర ఈ పెసరపప్పు ఉడికిపోతాయి అన్నమాట. చూడండి నీళ్ళు అనేవి ఇలా డ్రాప్ డ్రాప్ పడి చుక్కలు చుక్కలుగా పడి కూర అనేది చక్కగా మగ్గుతుందన్నమాట. ఉడికింది ఆల్మోస్ట్. నూనె కూడా పైకి తేలింది చూడండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పట్టి ఉంచుకున్న ఎల్లిపాయ కారాన్ని అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్కు తగ్గట్లుగా కొద్దిగా తక్కువగా వేసుకుంటేనే కూర అనేది ఎక్కువగా తినొచ్చు అనమాట. ఇలా పైన ఆవిరి పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి కూర, మనకి వారం రోజులైనా కూర అనేది ఖరాబు కాదండి. అదే మనం పెసరపప్పు ఉడకాలని ఈ కూరలోనే నూనె వేసుకున్నాం అనుకోండి, కూర అయితే మనకి ఆగి రాదండి. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల కూర మనకి వారం రోజులైనా అస్సలు పాడవదనమాట. ఎందుకంటే నీళ్లు కలవవు కాబట్టి దాంట్లో. ఆవిరి మీద ఉడికించుకున్న దానికి మనం డైరెక్ట్ నీళ్లు పోసి వండుకున్న దానికి కూర అనేది మారుతుందన్నమాట, ఖరాబ్ అవుతుంది. ఇలా ఆవిరి మీద చేసుకుంటే మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది కూర అనేది. చూడండి మంచి వాసన వస్తుంది. ఎల్లిపాయ కారం వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, వాసన అయితే గుమాయిస్తుంది. ఇలా అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మనకి నూనె పైకి తేలింది, చక్కగా ఉడికిపోయిందనమాట. ఫైనల్గా అయితే కొద్దిగా అండి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇందులో నూనె ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా. ఇలా ఉంటేనే మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన పొన్నగంటి పెసరపప్పు ఇగురు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.